ఇన్ఛార్జి చుండూరు రవి ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుని సార్. చెప్పండి, ఈరోజు అంబటి కార్యాలయం మీద పూర్తి స్థాయిలో కూడా దాడి జరగడం జరిగింది, ఇది ఏ విధంగా చూడొచ్చు? ఇది వాళ్ళ ఫ్రస్ట్రేషన్గా మనం భావించాలి. ముందు ఒక తప్పుడు ప్రచారం చేశారు. తిరుపతి దేవుడి మీద భయము భక్తి లేకుండా తిరుపతి లడ్డులో పంది కొవ్వు కలిసిందని, జంతు కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, లోకేష్ మాట్లాడాడు, చంద్రబాబు మాట్లాడాడు. దుర్మార్గంగా ఇది వైఎస్ఆర్ పార్టీ మీద దాడిని వాళ్ళు అనుకున్నారు, కానీ ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి మీద దాడిది, హిందూ మత విశ్వాసాల మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఇవాళ సిబిఐ కోర్టు ఎన్డీడీబీ కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ దాంట్లో కల్తీ జరగలేదని, కల్తీ ఉన్నట్టు ఆనవాళ్ళు లేవని సర్టిఫికేట్లు ఇచ్చినాక క్షమాపణ చెప్పాల్సింది పోనిచ్చి వాళ్ళే మళ్ళీ ఫ్లెక్సీలు కట్టి ఓళ్ళల్లో కల్తీ కలిసిందని అంటే వాళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారాన్ని బలపరచుకోవటం కోసం మరియు మా వైఎస్ఆర్ పార్టీ కేడర్ని రెచ్చగొట్టడం కోసం ఈ ఫ్లెక్సీలు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్ తోటి, మా ఉద్దేశం లోకేష్ బాబు కంట్రోల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కేడర్ని రెచ్చగొట్టి మా వాళ్ళు ఆ ఫ్లెక్సీలు చించితే వాళ్ళ మీద కేసులు పెట్టాలనో, కొట్లాటలకు రావాలనో, ఒక ఘర్షణ వాతావరణం తీసుకొస్తే టాపిక్ డైవర్ట్ చేయాలని